ఓకే, ఈ దేశానికి ఒక మహిళా ప్రధానమంత్రి కాగలిగింది ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ భర్త చనిపోయినాక ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి కాగలిగింది. కానీ ఈ దేశ సాంప్రదాయాలు ఏముంటో తెలుసా? భర్తను కోల్పోయిన ఏ స్త్రీనైనా ఏ శుభకార్యాలకు పిలవరు. మన ఇళ్ళల్లో మనం తెలిస్తే ఉంటాయి కదా. భర్తను కోల్పోయిన ఏ స్త్రీనైనా ఇళ్ళలో మన శుభకార్యాలకే పిలవరు. భర్తను కోల్పోయిన స్త్రీలను గుడి మెట్లను కూడా ఎక్కడిచ్చే పరిస్థితి ఉండేది కాదు. గుడిలో కూడా రాణించేవాళ్ళు కాదు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు మహిళలను గౌరవించినాయా, మహిళలను స్వేచ్ఛరించినాయా అంటే ఇవ్వలేదు అనడానికి సాక్ష్యం. కానీ ఈ దేశ సాంప్రదాయాలు కట్టుబాట్లు మహిళలను అన్ని రంగాలకు అణిచేస్తే ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన మహిళా ఇందిరాగాంధీ గారు ఒక మాట రాజ్యాంగం గురించి మాట్లాడింది. ఆ రాజ్యాంగం గురించి మాట్లాడిన ఆమె ఏమన్నదో చూడండి. ఈ దేశ సాంప్రదాయం నన్ను గుడిలోకి రానివ్వలేదు. ఏ సాంప్రదాయం? ఈ దేశ సాంప్రదాయం నన్ను గుడిలోకి రానివ్వలేదు. భర్తను కోల్పోయిన స్త్రీలను గుడిలోకి రాణించేవాళ్ళు కాదు. భర్తను కోల్పోయిన స్త్రీలను ఇళ్లలోనే శుభకార్యాలకు రాణించేవాళ్ళు కాదనేసి మనం ఇప్పటికీ చూస్తుంటే ఆమె ఏమన్నదో చూడండి. ఈ దేశ సాంప్రదాయం నన్ను గుడిలోకి రానివ్వలేదు, కానీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నన్ను ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది అని చెప్పి, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈ దేశానికి నన్ను ప్రధానమంత్రి గారు చేసిందని చెప్పి ఇందిరాగాంధీ మాట్లాడిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే నా బిడ్డలు మీరు ఇక్కడ చదువుకోగలుగుతున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఈ దేశంలో కొంత మహిళా అభివృద్ధి ముందుకు సాగుతుంది అనే విషయం మన కళ్ళ ముందు సాక్ష్యంగా నిలబడ్డాయి. కొన్ని వేల సంవత్సరాలుగా అవకాశాలు అనుభవించని మహిళా సమాజం ఇవాళ వార్డు మెంబర్ నుంచి దేశ ప్రధానమంత్రి దాకా రాష్ట్రపతి దాకా ఎదిగిందంటే కేవలం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్ల నేను దేశం నేనంటే సరిపోదు. కానీ ఒక మహిళా ప్రధానమంత్రిగా చేసిన ఇందిరాగాంధీ గారు అన్నదంటే ఏ స్థాయిలో రాజ్యాంగం మహిళా సమాజాన్ని ముందుకు నడిపిందో ఇది సాక్ష్యం అని వేసుకోవడం ఇది మర్చిపోతాను సైతం పోతున్నాను. రెండోది అన్నా, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఇందిరాగాంధీ గురించి చెప్పారే, మరి మన పురుషుల సంగతి ఏంటి అని ఎవరని అంటే వాళ్ళ గురించి ఒక మాట చెప్తారు. ఈరోజు దేశానికి ప్రధానమంత్రి ఎవరు చెప్పండి అమ్మా? నరేంద్ర మోడీ. నాకు తెలిసి మన కుటుంబంలో ఏ ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల్లో మన కుటుంబాలు ఇక్కడ వచ్చిన వాళ్ళ కుటుంబాల్లో ఏ ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబమో అట్లాంటి ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబం నుంచే నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు. మీరు గమనించండి ప్లీజ్. అన్నప్పుడు భయ్యా కొద్దిలే ఇదే కనుక భయ్యా కొద్దిగా వాళ్ళకి ఫ్రీ కూర్చొని విలేకరులు మళ్ళీ చెప్తున్నాను, మహిళా దినోత్సవం కాబట్టి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు చెప్పిన మాట అన్నాను. ఓకే, నిజం. సంప్రదాయాలు వాళ్ళని అనిచేసినాయి, రాజ్యాంగం వాళ్ళని పైకి తీసుకొచ్చింది అనడానికి సాక్షి. మరి ఉన్న బ్యాచ్ నన్ను అడుగుతారు అంటే మరి మనం పురుషుల నుంచే మాట్లాడవాడిని. దానికి ఇప్పుడు దేశ ప్రధానమంత్రి పేరు చెప్పాను, ఆయన నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు సగటు వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి? మనం కుటుంబంలో మనం ఆస్తులు లేని వాళ్ళు కూలి చేసుకొని బతుకుతాం కదా. మరి నరేంద్ర మోడీ గారి కుటుంబం ఏం చేసుకొని బతికింది? టీ షాప్ పెట్టుకోండి, సింపుల్ అంతేనా? మనం గ్రామాల్లో టీ కొట్టు పెట్టుకొని బతికేటోళ్ళు ఎవరు ఆస్తి పట్ల ఏ ఆస్తి లేని. మరి ఏ ఆస్తి లేని ఒక పేదకు ఒక టీ కొట్టు నడిపిన, టీ తాగిన కాడ గ్లాసులు కడిగిన, అందరికి టీ అందించిన పేద కుటుంబం వచ్చిన వ్యక్తి ఈ దేశానికి వల్ల ప్రధానమంత్రి కాగలిగాడు. ఆయన ఎలా కాగలిగిండనంటే నన్ను బీజేపీ చేసిందని లేదా నన్ను ఇంకోటి చేసిందని ఆయన అన్ని పార్లమెంట్లో అడుగుపెట్టిన రోజు
అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడాడు. ఆ మాట ఇక్కడ రికార్డు ఉన్నది. ఏమన్నాడో ఒకసారి చూడండి. ఇందిరాగాంధీ అన్నదేమో ఈ దేశ సాంప్రదాయం నన్ను గుడిలోకి రానివ్వలేదు, కానీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నన్ను దేశానికి ప్రధానమంత్రి చేసిందని చెప్పి ఇందిరాగాంధీ అంటే, ఛాయ్ అమ్ముకొని బతికిన నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయినాక ఆయన అన్నమాట చూడండి. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని రాసి ఉండకపోతే నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడిని కాదని చెప్పి, అంబేద్కర్ గారే ఈ దేశానికి రాజ్యాంగం రాసి ఉండకపోతే నేను ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడిని కాదని చెప్పి అంబేద్కర్ పాదాల దగ్గర నమస్కారం పెట్టి ఆ మాట మాట్లాడిందంటే, ఒక పేదవాడి బతుకులో ఎట్లా మార్పు తీసుకొస్తుందో ఇది సాక్ష్యం అనేటువంటి మర్చిపోతుంది. ఈ రెండు చాలా అనుకుంటున్నాను నేను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేసిందో ఇది సాక్ష్యం అనేది నేను మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. ఇట్లాంటి రాజ్యాంగం ఇవాళ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కేసీఆర్ అన్నాడు. ఇట్లాంటి రాజ్యాంగం అన్నాడు. ఏ బాబు ఏం నమ్ముకుంటా పోతుంది, ఇంత ఇలాంటి చెప్పి తెలుసుకోండి. ఒక అర్ధగంట మీ సెల్ ఫోన్ నాకు పని చెప్పకండి, వినండి. అలా ఇంకో మీటింగ్ వెళ్తాం దయచేసి. ఇక్కడ నా సోదరుల, ఈ దేశానికి కొత్త రాజ్యాంగం రాయాలని కేసీఆర్ అన్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. కొత్త రాజ్యాంగం రాయాలనే మాటల్లో 2 కుట్రలు దాగి ఉన్నాయి. ఆ కుట్రలో ఒకటి, రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ ఉన్న పేరును కనుమరుగు చేయడం. రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ ఉన్న పేరును కనుమరుగు చేయడం. 2, రాజ్యాంగంలో పొందుపరచబడ్డ కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఉండాలని చెప్పి రాజ్యాంగం పేర్కొన్న దాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని లేకుండా చేయడం. ఈ 2 చేయడంలో ఆయన ఉద్దేశం ఏంటనే విషయం అర్థం చేసుకోవాలనుకుంటే, ముందుగా ఈ దేశానికి ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ గారు చేసింది రాజ్యాంగమని ఆయన ఒప్పుకున్నాడు కదా. ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది రాజ్యాంగమేనని చెప్పి ఇందిరాగాంధీ ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బతికిన మనం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురైందని చెప్పి తెలంగాణ కోసం పోరాటం చేసిన మనం, మన పోరాటాల వల్ల తెలంగాణ వచ్చిందని, మన త్యాగాల వల్ల తెలంగాణ వచ్చిందని అనడం కంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ గారు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. అంటే ఊసరవెల్లిలాగా మారినట్టుగా ఆయన ప్రతి విషయంలో మాట్లాడు, కానీ ముందు ఏమన్నాడో ఒక విషయం గుర్తు చేస్తున్నాడు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే ఎన్నో పోరాటాలు చేస్తే తెలంగాణ వచ్చేది కాదు. ఎంతో మంది జైలుకి వెళ్ళినమాట వాస్తవమే, అయినా తెలంగాణ వచ్చేది కాదు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవమే, ఇంకెంతమంది కోల్పోయిన ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వచ్చేది కాదు. కానీ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా రాజ్యాంగమే కారణం. ఇవాళ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఏమన్నా చదువుకుంటుందంటే రాజ్యాంగమే కారణం. చదువుకున్న వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు వచ్చినాయంటే రాజ్యాంగమే కారణం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు వార్డు మెంబర్లో, మహిళలో, సర్పంచ్లో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులు, కేంద్ర మంత్రులు అవుతున్నారంటే కూడా రాజ్యాంగమే కారణం. ఇవాళ ఒకనాడు ఆస్తికి దూరమైన ఈ వర్గాలు ఇప్పుడెప్పుడే ఆస్తిలో తమ భాగస్వామ్యం పొందగలిగే పరిస్థితి వచ్చిందంటే అది రాజ్యాంగమే కారణం. అంటే మన తాత ముత్తాతల్లాగా మనం ఇప్పుడు తిండి లేని పరిస్థితి నుంచి కొంత బయటపడే పరిస్థితి వచ్చిందండి. మన తాత ముత్తాతల కాలంలో చదువులేని పరిస్థితి, చదువుకునే పరిస్థితి మనకు వచ్చిందండి. ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితి నుంచి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు మన వాళ్ళకి వస్తున్నాయంటే, రాజకీయంగా కొంత ఎదుగుదల మన వాళ్ళలో కనిపిస్తున్నదంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రాజ్యాంగ ఫలాలు తప్ప
ఇంకా వేరే ఫలాలు మనకు అందట్లేదు అనేసి మీరు మర్చిపోదని సార్ అనుకుంటున్నాను. అందువల్ల మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే కేసీఆర్కు రాజ్యాంగం అంటే ఎందుకు ఇట్టకుండా పోయింది? మన బతుకులకు వెలుగునిచ్చింది, మన జీవితాలకు అర్థాన్నిచ్చిన, మన బతుకులకు వెలుగునిచ్చిన, మన జీవితాలకు అర్థాన్నిచ్చిన రాజ్యాంగం ఎందుకైనా అర్థాన్నాడు ఆయన. దానికి 2 కారణాలను మళ్ళీ చెప్తున్నాను నేను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉండబడే రాజ్యాంగాన్ని కనుమరుగు చేయడం అంటే అంబేద్కర్ను కనుమరుగు చేయడం. ఇప్పుడు ఈ ప్రపంచానికి అంబేద్కర్ అంటే ఏమంటారు? భారత రాజ్యాంగ నిర్మాత అంటారు. ఇప్పుడు రాజ్యాంగమే పోయి ఇంకో కొత్త రాజ్యాంగం అంటే అంబేద్కర్ ఏమంటారు? ఏదో అంబేద్కర్ ఎప్పుడో రాజ్యాంగం రాసిందంటే ఇప్పుడు రాదు అంటారు. అంటే రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఉండబడే పేరును కనుమరుగు చేసే కుట్రలో కేసీఆర్ ముందు వరుసలో నిలబడబోతున్న విషయం మనకు అర్థమవుతుంది. 2 రాజ్యాంగం అంటేనే స్వేచ్ఛ, రాజ్యాంగం అంటేనే సమాన అవకాశాలు, రాజ్యాంగం అంటేనే అందరి అభివృద్ధి. కానీ స్వేచ్ఛకు కేసీఆర్ వ్యతిరేకం, రాజ్యాంగ స్ఫూర్తికి కేసీఆర్ వ్యతిరేకం. అందుకు నిన్న జరిగిన సంఘటనలు కూడా మనకు సాక్ష్యంగా నిలబడ్డాయి. మీరు చూడండి, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా, వాళ్ళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా. నిన్న ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఒక మహిళే కదా. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే కేక్ కట్ చేసినప్పుడు ఆమె మాట్లాడింది, ఈ దేశంలో మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన గౌరవం దక్కుతుంది, కానీ కొంతమంది మాత్రం మహిళలను ఇప్పటికీ గౌరవిస్తలేరు అనడానికి సాక్ష్యం చెప్పింది. నిన్ననే చెప్పింది అని కూడా మీరు మర్చిపోదు. ఆమె ఎందుకన్నది ఆ మాట? నిన్ననే అసెంబ్లీ మొదలైంది కదా. స్వాతంత్రం వచ్చిన కాంచి ఏ అసెంబ్లీలైనా ఏ పార్లమెంట్లైనా స్పీకర్లే కీలకమైన పాత్ర మన గవర్నర్లే కీలకమైన పాత్ర పోషిస్తారు కదా. పార్లమెంట్ అయితే రాష్ట్రపతి లోక్సభను రాజ్యసభ పార్లమెంట్ అవుతాయి. మరి అసెంబ్లీలో అయితే ఎవరు మాట్లాడతారు? గవర్నరే మాట్లాడతారు. కానీ నిన్న గవర్నర్ ఉపన్యాసం లేకుండానే శాసనసభ మొదలైందంటే రాజ్యాంగాన్ని ఆయన పట్టించుకోవట్లేదని మహిళలను కేసీఆర్ గౌరవించడం అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు కాదా? ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఒక మహిళ బాధపడ్డది కదా. నిన్న గవర్నర్ మహిళ బాధపడే స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళ చూస్తున్నాం కదా. రాజ్యాంగాన్ని ఎవరు గౌరవించిండ్రు? కేసీఆర్ గౌరవించలేదు కదా. చివరికి మీరు చూశారు, నిన్న బీజేపీ వాళ్ళు 3 ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించి గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ మొదలు కావాలి, కానీ మీరు ఎట్లా చేస్తారని ప్రశ్నిస్తే వాళ్ళని ఎన్ని రోజులు చేసిండ్రు? శాసనసభ సమావేశాలు జరిగినంత కాలం వాళ్ళని సస్పెండ్ చేశారు. వాళ్ళకి హక్కు లేకుండా చేశారు కదా. దీన్ని బట్టి కేసీఆర్ గారికి రాజ్యాంగం మీద గౌరవం లేదని, రాజ్యాంగ స్ఫూర్తి లేదని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుందనేసి కూడా మీరు మర్చిపోతారు సరిగ్గా కోరుకున్నాను. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నాను నేను, అంబేద్కర్ను ఎవరు ఆధారపరుస్తారు? రాజ్యాంగాన్ని ఎవరు వద్దని చెప్తారు? అంబేద్కర్ వ్యతిరేకులు, సమానత్వానికి వ్యతిరేకులు. అంబేద్కర్ వ్యతిరేకులు, సమానత్వానికి వ్యతిరేకులు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ దేశంలో అంబేద్కర్ను మనసులో వ్యతిరేకించే వ్యక్తి ఎవరన్నా ఉంటే, అంబేద్కర్ను గౌరవించని వ్యక్తి ఎవరన్నా ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే అంబేద్కర్ను గౌరవించడం అనడానికి ఆయన 7.5 సంవత్సరాల పాలన ఇప్పటికే తేలిందనేసి కూడా మీరు మర్చిపోవడం సరైననుకుంటున్నాను. ఆయన 7.5 సంవత్సరాల పాలనలో కేసీఆర్ అంబేద్కర్ను ఏనాడు గౌరవించలేదు. వీలైన మేరకు ఆయనను అవమానిస్తూ వచ్చిండు అనడానికి నేను పలు సాక్ష్యాలు చెప్తాను. ఆ సాక్ష్యాలు ఒక్కటి నేను అబద్ధం మాట్లాడినా పత్రికా విలేకరులు నన్ను ప్రశ్నించవచ్చు, నా తమ్ముడు ఎవరైనా కూడా నన్ను ప్రశ్నించవచ్చు, నా చెల్లెలు నా బిడ్డలు ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఈ దేశంలో అంబేద్కర్ను అవగాహనపరిచే వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే మొదటి వరుసలో కేసీఆరే మొదటి వరుసలో ఉంటాడు అనడానికి ఇప్పటికీ సాక్ష్యాలు తెలిసిపోయింది. అంబేద్కర్ అనే మనిషి మహనీయుడు, ప్రపంచానికి వాళ్ళ మేధావైన. భారతదేశంలో రాజ్యాంగమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా రాజ్యాంగాలు ఉంటాయి. ప్రతి దేశానికి వాళ్ళ సొంత రాజ్యాంగాలు ఉంటాయి. మరి రాజ్యాంగాలు ఎవరు రాస్తారు? అమాయకులు రాయరు, నిరక్షరాస్యులు రాయరు. సమాజం మీద సంపూర్ణమైన అవగాహన గల మేధావులు మాత్రమే రాస్తారు. మరి అంబేద్కర్ జీవించిన కాలంలో మేధావులు లేరా? మనం లేమప్పుడు, కానీ మేధావులు లేరా? మేధావులు ఉన్నారు. కానీ అంబేద్కర్ జీవించిన కాలంలో 100,000 మంది మేధావులు ఉన్నా ఆ మేధావులకే మేధావి అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం అవకాశం వచ్చింది. లేదా చాలా మంది ఉన్నప్పుడు ఆయనకి ఎందుకు అవకాశం ఉంటుందో చెప్పండి. మేధావులు ఉండవచ్చు, కానీ 100 మంది ఉన్నా
సమాజం పట్ల బాధ్యత తెలుసుకొని గొప్ప రాచన చేసే అవకాశం ఆయన కూడా చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒక దళితుడికి అవకాశం వచ్చింది. రెండోది, ఈరోజు మనం జీవించిన కాలంలో అంబేద్కర్ లేడు. మనం జీవించిన కాలంలో కూడా అంబేద్కరే ప్రపంచానికి మేధావి. దయచేసి గ్రహిస్తారని ఆశిస్తున్నాను. మనం జీవిస్తున్న కాలంలో అంబేద్కర్ లేడు, కానీ అంబేద్కర్ ఇప్పటికీ ప్రపంచానికి ఆయనే మేధావి. సాక్ష్యం ఏంటిది? ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలను గైడ్ చేస్తుంటది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలకు సందేశం ఇస్తుంటది. ఆ ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలను సమావేశపరిచి అన్ని దేశాల రాజ్యాంగాలను చదివింది. అన్ని దేశాల రాజ్యాంగం మీద ఒక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ అన్ని దేశాల రాజ్యాంగాల కంటే ఏ రాజ్యాంగం గొప్పగా ఉన్నది అని చెప్పి కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే గొప్పగా ఉన్నదని చెప్పి ప్రపంచ దేశాలు గుర్తించింది. అందువల్ల ప్రపంచ మేధావులు ఎవరు గుర్తించిండ్రు అంటే ఐక్యరాజ్య సమితి ఇప్పటికీ ప్రపంచ మేధావులు అంబేద్కర్ గొప్ప ఉన్నాడని చెప్పి ఆయన జన్మదినోత్సవమైన ఏప్రిల్ 14వ తారీఖు నాడు ప్రపంచం మొత్తం మీద నాలెడ్జ్ డేకు పిలుపునిచ్చింది అనేసి కూడా మీరు మర్చిపోతారు. ఆయన అనుకుంటున్నాను. నాలెడ్జ్ డే ప్రపంచవ్యాప్తంగా ఏ రోజు జరుగుతుంది? ఏప్రిల్ 14 జరుగుతుంది. మరి ఏప్రిల్ 14వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్ డే జరపాలని చెప్పి మనం అన్నామా? ఐక్యరాజ్య సమితి అనేది. అంటే ఈ రోజు కూడా అంబేద్కర్ ప్రపంచానికి మేధావి అనడానికి సాక్ష్యం అనేది మీరు మర్చిపోతారు. ఆయన అనుకుంటున్నాను. ఆయన జీవించిన కాలంలో మేధావులకు మేధావి ఆయన. ప్రపంచంలో ఇప్పుడు మనం జీవిస్తున్న కాలంలో ప్రపంచానికి మేధావి తనే. ఒక స్త్రీ కట్టుబాట్లున్న ఈ దేశంలో ప్రధానమంత్రిని చేసింది రాజ్యాంగమే. ఒక పేదవాడు కూడా ప్రధానమంత్రి కాగలిగింది రాజ్యాంగం ద్వారానే. మన బిడ్డలు మనం అందరం కలిసి చదువుకుంటున్నది రాజ్యాంగం ద్వారానే. కేసీఆర్ అదే రాజ్యాంగం గిట్టకుండా ఎందుకు పోయింది? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మళ్ళా చెప్తున్నా, ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో అంబేద్కర్ను అందరూ గౌరవిస్తున్నారు. కేసీఆర్ మాత్రం అగౌరవపరుస్తున్నాడు అనేసి మీరు మర్చిపోవద్దు. ఇది నేను కేసీఆర్ మీద ద్వేషంతో చెప్పే మాట కాదు. ఇది జరిగిన సంఘటనలు ఆధారం చెప్తున్నా అనేసి మీరు మర్చిపోవద్దు. ఎగ్జాంపుల్ నేను చెప్పేదాన్ని ఎగ్జాంపుల్గా 1, 2, 3, 4 చెప్తాను. తర్వాత రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. నేను 1, 2, 3, 4 చెప్తున్నాను. తర్వాత రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. అంబేద్కర్ అగౌరవపడుతున్నాడు ఇతను. అంబేద్కర్ అవమానిస్తున్నాడు ఇతను. అంబేద్కర్ను కనుమరుగు చేసి కుట్రలు చేస్తున్నాడు ఇతను. అందుకు సాక్ష్యం నా పాత్రికేయ మిత్రుల ముందు చెప్తున్నాను, రైతులను ఆశిస్తున్నాను. నేను సోదరులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఆర్టికల్ 3 వల్లనైతే, రాజ్యాంగం రాయడం వల్లనే అవుతాయి. కానీ తెలంగాణ రాకముందే అంబేద్కర్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టిండ్రు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అంబేద్కర్ పేరు ఒక ప్రాజెక్టుకు ఉన్నది. కానీ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 3 వల్ల తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తీసేసి, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఉండబడి అంబేద్కర్ పేరు తీసేసి వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కట్టిందనేసి కూడా మీరు మర్చిపోతారు. ఆయన పోతున్నాను. అంతకుముందు కాళేశ్వరం అనే పేరుతో ప్రాజెక్టు లేదు. అంతకుముందు కాళేశ్వరం అనే పేరుతో ప్రాజెక్టు లేదు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మాత్రమే ఉన్నది. దానికి అంబేద్కర్ పేరు ఉన్నది. ఆ అంబేద్కర్ పేరుని వాళ్ళకి అనుమతి తెచ్చింది అనేసి మీరు మర్చిపోదు. కేసీఆర్ కు అంబేద్కర్ పట్ల కృతజ్ఞత ఉండాలి. ఆయన రాష్ట్ర రాజ్యాంగం అనేది తెలంగాణ వచ్చిందని నువ్వే చెప్పేశావు. కానీ కృతజ్ఞత లేని వ్యక్తి కేసీఆర్ కనుక, ఒకవేళ కృతజ్ఞత ఉంటే ఇంకా 4 ప్రాజెక్టులకు అంబేద్కర్ పేరు పెట్టాలి. కానీ ఉన్న ప్రాజెక్టుకే ఆయన పేరు తీసేసిందంటే అంబేద్కర్ను అగౌరవపరిచిండు అనడానికి ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోతారు ఆయన అనుకుంటున్నాను నేను. రెండో విషయం నా పాత్రికేయ మిత్రులకు అందరికీ గుర్తు చేస్తున్నా నేను. ఎవరన్నా ఉద్యమ కాలంలో, తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే ఉద్యమ కాలంలో 2001 మొదలుకొని 2014 వరకు జరిగిన ఉద్యమ కాలంలో ఆ తర్వాత జరిగిన పరిణామాలు చెప్తున్నాను నేను. తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ భవన్ కట్టుకున్నారు. ఆ తెలంగాణ రాష్ట్ర భవనం వాళ్ళ గడి పెద్ద గడి దొరలకు పెద్ద గడిగా మారింది. కానీ ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. దళితులను నమ్మించడానికి 2 పనులు చేసిండు ఉద్యమం జరిగిన కాలంలో. దళితులను నమ్మించడానికి 2 పనులు చేసిండు. ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, ఇది నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ రెండోది చేశాడు. ఏం చేశాడంటే, నేను తెలంగాణ రాష్ట్రానికి దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి నేను అన్నమాట దళితులు నమ్మాలంటే నేనేం చేయాలని చెప్పి ఆయన ఏం ఆలోచించిందంటే,
తెలంగాణ భవన్ ఎంట్రన్స్ లోనే లోపలికి వెళ్తుంటే సెంటర్ లో, ఇప్పుడు మీరు చూడండి ఇవన్నీ నాకు సెంటర్ ఏదైతే కనిపిస్తున్నదో, తెలంగాణ భవన్ లోపలికి వెళ్తుంటే సెంటర్ లోనే అంబేద్కర్ నిలువెత్తు ఫోటో పెట్టిండ్రు. ఆనాడు అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాం. అంటే అర్థమైంది, బయట తిరుగుతున్నప్పుడేమో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను నమ్మించుకుంటూ పోయాడు. ఎవరన్నా తెలంగాణ భవన్కి వెళ్తే ఏం కనిపిస్తుంది? ఎవరన్నా తెలంగాణ భవన్ వెళ్తే ఎవరి ఫోటో కనిపిస్తుంది? అంబేద్కర్ ఫోటో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రెండు లెవెల్స్ కూడా మీరు మర్చిపోతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, దళితులు మోసం చేసి తనే ముఖ్యమంత్రి అయ్యిండు. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు మళ్ళా తెలంగాణ భవన్కి వెళ్ళి ఇప్పుడు చూడండి, ఆ బొమ్మ స్థానంలో, ఏ అంబేద్కర్ బొమ్మ స్థానంలో ఇవాళ ఆ బొమ్మను తీసేసి కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నాడు అనేసి కూడా మీరు మర్చిపోతారు ఆయన అనుకుంటున్నాను. ఇది నేను అంటున్నా, కాదని టీఆర్ఎస్ చెప్పమనండి. నేను అంటున్నా కేసీఆర్ ఖండించమనండి. ఇది నేను అంటున్నా మన భద్రపరులు ఖండించమనండి. ప్రాజెక్టు పేరు మార్చింది వాస్తవం కాదు, అంబేద్కర్ బొమ్మ తీసేసింది వాస్తవం కాదు. అంబేద్కర్ను గౌరవించేటోరు ఇంకా 4 ప్రాజెక్టులు పెడతారు పేరు. అంబేద్కర్ను గౌరవించే వాళ్ళు 4 ఫోటోలు ఇంకెక్కువ పెడతారు. కానీ అంబేద్కర్ను అవగరపరిచిండు అనడానికి సాక్ష్యాలు నేను 2 చెప్పాను. కాదని ఖండిస్తే నేను సమాధానం చెప్తాను. ఖండించడం అయితే ఇప్పటికి రాలేదు, జరిగిన సంఘటన అదే కాబట్టి. ఇప్పుడు మీరు తెలంగాణ భవన్ చూడండి, ఆయన ఫోటో ఉంటుంది అదే సెంటర్లో. మరి ఎవరి ఫోటో తీసేసిండు? అంబేద్కర్ ఫోటో తీసేసిండు. ఎవరి పేరు తీసేసిండు? ప్రాజెక్టు అంబేద్కర్ పేరు తీసేసాడు. మూడో విషయం చెప్తున్నా, కేసీఆర్లో నరనరన అగ్రకుల అహంకారం కనిపిస్తుంటుంది. కేసీఆర్లో నరనరన అగ్రకుల అహంకారం కనిపిస్తుంటుంది. సాక్ష్యం చెప్తున్నా మీరు చూడండి. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత, హైదరాబాద్కు శంషాబాద్కు విమానాశ్రయానికి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి ఆయన ఇంటికి ఊరేగింపు పెట్టుకున్నాడు. గుర్రాలు, ఒంటెలు, ఏనుగులతో ఊరేగింపు పెట్టుకున్నాడు. పోతూ మార్గ మధ్యలో గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి నివాళులర్పించిండు. కానీ దానికి 1/2 కిలోమీటర్ల దూరం ఉండబడి ట్యాంక్ బండ మీద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించకుండానే ఆయన ఇంటికి వెళ్ళిందంటే తెలిసే చేసింది అనేసి కూడా మీరు మర్చిపోతారు ఆయన అనుకుంటున్నాను. అమరుల త్యాగాల వల్ల తెలంగాణ రాలేదు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పి నువ్వే చెప్పినప్పుడు నువ్వు వెళ్లాల్సింది అంబేద్కర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్లకుండానే ఇంటికి పోయిందంటే ఉద్దేశపూర్వకనే పోయిండు అనడానికి సాక్ష్యం. ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూనే చెప్తున్నాను. వివక్ష ఎంత ఉండదో చెప్తున్నాను నేను. వివక్ష ఎంత ఉండదో మీరు చెప్తున్నా చూడండి. ఒకటి గమనించాలి, మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి అయినా అంబేద్కర్ జయంత్యుత్సవాలు ప్రభుత్వం హోదాలో నడుస్తాయి కనుక ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడికి వెళ్ళి జయంత్యుత్సవాల్లో పాల్గొంటాడు. ఏ విగ్రహం దగ్గరికి వెళ్ళి దండేసి నివాళులర్పిస్తాడు. ట్యాంక్ బండ్ కాడు ఉండబడే అంబేద్కర్ విగ్రహానికే దండేసి నివాళులర్పిస్తారు. అఫీషియల్ కార్యక్రమం అక్కడ. కానీ నేను కిరణ్ కుమార్ గారిని చూశా, నేను రోసే గారిని చూశా, నేను రాజశేఖర్ గారిని చూశా, నేను చంద్రబాబును చూశా, నేను ఎన్టీ రామారావును చూశా, నేను నాదెండ్ల భాస్కర్ను చూశా, నేను విజయభాస్కర్ రెడ్డి గారిని చూశా, అంతకుముందు కొంత ముఖ్యమంత్రులు కూడా చూశా. ఏ ముఖ్యమంత్రి అయినా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి దండం పెట్టి నివాళులర్పించిపోయాడు. కానీ 7 సంవత్సరాల ఆయన పాలన దాటింది కదా, ఎప్పుడన్నా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చి ఆయన నివాళులు అర్పించిపోయిన చరిత్ర ఏమైనా ఉన్నదంటే లేదు అనే విషయం మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు పడినంతారు నేను అఫీషియల్గా గవర్నమెంట్ నడుపుతారు కదా, ఈ దేశ ప్రధానమంత్రులు అందరూ చేస్తారు కదా, ఈ దేశంలో ఉండబడే రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ చేస్తారు కదా, గవర్నర్లు చేస్తారు కదా, మంత్రులు చేస్తారు కదా, ఇంతకు ముందు ముఖ్యమంత్రులు అందరూ చేశారు కదా. కానీ కేసీఆర్ మాత్రమే ట్యాంక్ బండ్ కాడు ఉండబడే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ జయంత్యుత్సవాలు జరపలేదని మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. జరపలేకపోవడం నిర్లక్ష్యమే కాదు, అహంకారం, అగ్రకుల దురహంకారం. అందులో నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి. ఆయనలో నరాన వివక్షత ఉన్నదని సాక్ష్యం. రెండో విషయం చెప్తున్నా చూడండి. నేను గాంధీని గౌరవిస్తా, నేను అంబేద్కర్ను గౌరవిస్తాను. ఈ దేశం గాంధీని గౌరవించాలి, ఈ దేశం అంబేద్కర్ను గౌరవించాలి. ఎందుకు? స్వాతంత్రం అంటేనే గుర్తుకొచ్చేది గాంధీ, రాజ్యాంగం అంటేనే గుర్తుకొచ్చేది అంబేద్కర్. ఇది ఎవరన్నా మార్చగలుగుతారా? స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీ, రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది అంబేద్కర్. ఎవరు మార్చలేరు కదా. మరి ఇద్దరి జయంతులు ఎవరు నడపాలి? గవర్నమెంటే కదా. గవర్నమెంటే కదా. మరి కేసీఆర్ నడుపుతాడా? ఒకటి నడుపుతాడు, ఒకటి నడపడు. సాక్ష్యం చెప్తున్నాను నేను. కేసీఆర్ ఇల్లు పంజాగుట్టలో ఉన్నది. పంజాగుట్టకు ట్యాంక్ బండ్ 2.5 కిలోమీటర్ దూరం ఉన్నది.
పంజాగుట్టకు బాపుఘాట్ లంగర్ హౌస్ లో ఉన్నది. ఎక్కడ? లంగర్ హౌస్ లో ఉన్నది. బాపుఘాట్ అంటే గాంధీ విగ్రహం ఉండబడి బాపుఘాట్ సమాధి అక్కడ ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ఉంటున్న ఇల్లు ప్రగతి భవన్ ఏదైతే ఉన్నదో పంజాగుట్టలో ఉన్నది. పంజాగుట్టకు ట్యాంక్ బండ్ 2.5 కిలోమీటర్ల దూరం ఉన్నది. అదే పంజాగుట్టకు బాపుఘాట్ లంగర్ హౌస్ 27 కిలోమీటర్ల దూరం ఉన్నది. మరి అక్టోబర్ 2వ తారీఖు నాడు పంజాగుట్టలో ఉండబడే ప్రగతి భవన్ నుంచి ప్రతి సంవత్సరం పోయి లంగర్ హౌస్ లో ఉండబడే బాపుఘాట్కు మాత్రం దండేసి వస్తాడు. కానీ 2.5 కిలోమీటర్ల దూరం ఉండబడే ట్యాంక్ బండ్కి వచ్చి అంబేద్కర్కి ఎప్పుడు నివాళులు అర్పించలేదంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అనే విషయాన్ని మీరు మర్చిపోతారని కోరుతున్నాను నేను. వాస్తవా కాదా? ప్రతి అక్టోబర్ 2వ తారీఖు నాడు కేసీఆర్ గారు బాపుఘాట్కి వెళ్ళి నివాళులు అర్పించలేడా? మరి అదే ఏప్రిల్ 14వ తారీఖు నాడు ట్యాంక్ బండ్కు మాత్రం ఆయన వస్తున్నాడా? రావట్లేదు కదా. ఇది తెలియక జరుగుతున్నదా? తెలిసే జరుగుతుంది. అంబేద్కర్ అనే దళితుడిని నేను ఎందుకు గౌరవించాలి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నేను ఎందుకు గౌరవించాలి అనే అహంకారంతో ఇది జరుగుతున్నట్టుగా మనం కనిపిస్తున్న విషయం మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను నేను. 27 కిలోమీటర్ల దూరం అక్టోబర్ 2వ తారీఖు నాడు వెళ్ళి అతను 2.5 కిలోమీటర్ల దూరం ఉండబడే ట్యాంక్ బండ్ కూడా రావట్లేదంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే మన అంబేద్కర్ అవమానిస్తున్నారానికి ఇది సాక్ష్యంలో సాక్ష్యం అనేది మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను నేను. ఇకపోతే ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను నేను. 2.5 కిలోమీటర్లు 27 కిలోమీటర్ పక్కన పెట్టండి. 2.5 గజాలు కాదు, 2 పర్లాంగ సంఘటన చెప్తాను నేను. 2 పర్లాంగ దూరం జరిగిన సంఘటన చెప్తా. కేసీఆర్ ఉంటున్న ఇల్లు ఇప్పుడు ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో ఉన్నది. ఆ ఎర్రవల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు కేసీఆర్ ఊరంతా తిరిగిండు. ఆ ఊరంతా తిరిగినప్పుడు 2 వార్డుల్లో 2 పర్లాంగ దూరంలో 2 వార్డుల్లో 2 పర్లాంగ దూరంలో ఒకటి గాంధీ విగ్రహం ఉన్నది, ఒకటి అంబేద్కర్ విగ్రహం ఉన్నది. కానీ స్వయాన ఎర్రవల్లి గ్రామంలో వాడలు తిరుగుతున్నప్పుడు గాంధీ విగ్రహం కనిపిస్తే తనే పోయి పైకెచ్చి నివాళులర్పించాడు, దండేసి వచ్చాడు. దాన్ని వస్తున్నప్పుడు అంబేద్కర్ విగ్రహం కనిపిస్తే దాన్ని చూస్తూ వచ్చిండే తప్ప అంబేద్కర్కు దండేయకుండానే వచ్చాడని చెప్పి ఆనాడే పత్రికలు, ఆనాడే ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం చేసిందని కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నారు. ఇది ఎర్రవల్లిలో జరిగిన సంఘటన కాదని చెప్తారా? ఇది ఎర్రవల్లిలో జరిగిన సంఘటన కాదని చెప్తారా? కాదని చెప్పే అవకాశం లేదనేసి మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అంత దూరం కూడా పక్కన పెట్టు. ఆయన పంజాగుట్టలోనే ఒక విషయం చెప్తున్నాను నేను. రాజశేఖర్ గారు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడిన ప్రయత్నం చేసిన రోజులు ఉన్నాయి. రాజ్యాంగం అంబేద్కర్ రాస్తేనే తెలంగాణ వచ్చిన రోజులు మనకు అనిపిస్తున్నాయి. కానీ కేసీఆర్ ఇంటి ఎదురుగానే రాజశేఖర్ గారి విగ్రహం పర్మిషన్ లేకుండా నిలువెత్తు ఉంటుంది. పంజాగుట్ట చౌరస్తాలో రాజశేఖర్ గారి విగ్రహం నిలువెత్తు ఉంటుంది, పర్మిషన్ ఉండదు దానికి. తెలంగాణ అందుకున్న వాడి విగ్రహం మాత్రం పర్మిషన్ లేకుండా ఉంటుంది. కానీ తెలంగాణ రావడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరిచిన అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ మనోళ్ళు పెట్టిండు. ఇక్కడ పర్మిషన్ లేకుండానే విగ్రహం ఉన్నది కదా, మన రాజ్యాంగ నిర్మాత విగ్రహం కూడా పెడతామని చెప్పి మనోళ్ళు అక్కడ విగ్రహం పెడితే రాత్రే దాన్ని కూల్చిపారేసి రాత్రే దాన్ని ముక్కలు చేసి చివరికి మున్సిపాలిటీ చెత్త బండిలో తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేస్తే చెత్త కుప్పలోనే ముక్కలైన అంబేద్కర్ విగ్రహం ప్రపంచానికి కనిపించింది అనేసి కూడా మీరు మర్చిపోతుంది ఆయన కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ రూపాన్ని ఎట్లా చూస్తాం మనం? నిలువెత్తు విగ్రహం రూపంగానో అక్కడక్కడ సగం పెట్టిన రూపంగానో మనం చూస్తాం. కానీ మొదటిసారి చెత్త కుప్పలో ముక్కలైన అంబేద్కర్ విగ్రహం కూడా హైదరాబాద్ లో కనిపించిందంటే అంబేద్కర్ వ్యతిరేకి కేసీఆర్ అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు అనేసి కూడా మీరు మర్చిపోతాం సాయం కోరుతున్నాను నేను. రాజశేఖర్ గారి విగ్రహం పర్మిషన్ లేకుండా ఎట్లా నిలబడుతుంది? అంబేద్కర్ విగ్రహం ముక్కలై చెత్త కుప్పలు ఎట్లా కనిపిస్తుంది? 2.5 కిలోమీటర్ దూరంలో నువ్వు అంబేద్కర్ దండేయడానికి రానుడివి 27 కిలోమీటర్ దూరంలో నువ్వు ఎట్లా చెప్తున్నావు? 2 పర్లాంగుల దూరంలో ఒక విగ్రహాన్ని దండేసి ఇంకో విగ్రహాన్ని నువ్వు ఎట్లా మర్చిపోయావు? నువ్వు పెట్టిన ప్రాజెక్టు పేరు లేదు కానీ ఎవరో పెట్టిన ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరును నువ్వు కర్మానుభవం చేశావు. చివరికి నీ తెలంగాణ భవన్లో ఉన్నప్పుడు అంబేద్కర్ బొమ్మ తీసేసి నీ బొమ్మ పెట్టుకున్నావు. దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుందో నా బిడ్డలకు అర్థమైందని కూడా విజ్ఞప్తిస్తున్నాను నేను. కేసీఆర్ ఎవరికి వ్యతిరేకం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకం. అంబేద్కర్ వ్యతిరేకమైన ప్రతి ఒక్కరూ మనకు వ్యతిరేకం అవుతారు అనేసి కూడా మీరు మర్చిపోతారు సాయం కోరుతున్నాను. అంబేద్కర్ను గౌరవించడం అంటే మనల్ని గౌరవించడమే, అంబేద్కర్ను వ్యతిరేకించడం అంటే మనల్ని వ్యతిరేకించడమే, అంబేద్కర్ను అవమానించడం అంటే మనల్ని అవమానించడమే. అంబేద్కర్ లేకపోతే మనం లేమనే విషయం మనం మర్చిపోతాం సాయం కోరుతున్నాను. అంబేద్కర్ లేదు మనం లేము, రాజ్యాంగం లేదు మన బతుకు లేదు. అంబేద్కర్ వల్లనే ఈ రాజ్యాంగం వల్లనే ఈ మాత్రమైన బతుకులు బతుకున్నాం. దీన్ని కూడా జీర్ణించుకోలేని కేసీఆర్ లాంటి వాళ్ళు మనల్ని ఏ విధంగా దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారో ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోతారు సాయంగా కోరుతున్నాను నేను.
తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అన్న మాట మర్చిపోయి తనే ముఖ్యమంత్రి సీటుగా కూర్చున్నాడు. 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి దాని పక్కకు పెట్టేసాడు. ఇప్పుడు 3 ఎకరాల భూమికి 30 లక్షలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి దాని పక్కదార పట్టడానికి దళిత బంధాన్ని తీసుకొచ్చి ఇవాళ కొత్త నాటకాన్ని మళ్ళీ తెరలేసాడు. ఒక్కొక్కరికి ఇప్పుడు 10 లక్షలు అంటుండు. కానీ 3 ఎకరాల భూ పంపిణీ చేయాలంటే 30 లక్షలు ఇచ్చి ఇవ్వడానికి అవకాశం ఉండాలి. అంటే 30 లక్షల స్థానంలో 10 లక్షలు ఇవ్వడం అంటే తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కూడా ఎన్నికల సంవత్సరం కనుక ఎన్నికల సంవత్సరంలో దళితుల ఓట్లను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగమే ఈ దళిత బంధు పథకమే తప్ప మనం ఉద్ధరించడానికి కాదనేసి కూడా మనం మర్చిపోతారని సభలో కోరుతున్నాను. ఈ నేపథ్యంలో మీకు గమనిస్తుంది ఇంకొక విషయం గుర్తిస్తుంది. 6 ఏళ్ల క్రితం కేసీఆర్ గారు ఒక హామీ ఇచ్చిండు. ఏ హామీ ఇచ్చిండు? హామీలన్నీ పుట్ట దాఖలు అవుతాయి, పక్కకు పెట్టండి. ఇది కూడా ఒక 2016 125 అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 జయంతి సందర్భంగా కేసీఆర్ గారు ఒక మాట ఇచ్చిండు, ప్రామిస్ చేసిండు. సెక్రటరీ ఎదురుగానే 125 అడుగులు ఎత్తైన విగ్రహం కడతామని చెప్పి ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ చేసే సమయానికి ఆయనకు ప్రగతి భవన్ లేదు, కానీ ప్రగతి భవన్ పూర్తి అయిపోయింది. ఆ ప్రామిస్ చేసే సమయానికి యాదాద్రి పూర్తి కాలే, ఇప్పుడు మన పూర్తి అయిపోయింది. ప్రామిస్ చేసే సమయానికి మళ్ళీ చెప్తున్నా, 125 అడుగులు ఎత్తైన విగ్రహాన్ని ఏర్పడతామన్న ప్రామిస్ చేసే సమయానికి ఆయన ప్రగతి భవన్ లేదు. ప్రగతి భవన్ పూర్తయింది. ఆయన ఉండి పరిపాలన చేస్తూనే ఉన్నాడు. యాదాద్రి కొత్త నిర్మాణం చేస్తా ఉన్నాడు, అది అయిపోయింది. మొన్ననే దాన్ని సమీక్ష చేసి వచ్చిండు. రేపు మాప ప్రారంభత జరుగుతుంది కదా. కానీ 125 అడుగులు ఎత్తైన విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాడు? పాత సెక్రటరీ ఎదురుగా. కానీ పాత సెక్రటరీ కూర్చుంటూ కొత్త సెక్రటరీ కూడా మళ్ళీ తయారవుతుంది. కానీ అంబేద్కర్ విగ్రహం 125 అడుగులు కాదు కదా, ఒక అడుగు కూడా లేవలేదు. ఇంతవరకు దాని పునాదులే పర్లేదు తెలుసుకోండి, మీరు మర్చిపోతాను తయారైపోతున్నాను. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఏ విధంగా అవగరపరుస్తున్నాడో, ఆయన ఇల్లు పూర్తి చేసుకోవడానికి డబ్బు వచ్చింది, దేవాలయం పూర్తి చేయడానికి డబ్బు వచ్చింది, చివరికి సెక్రటరీ కట్టుకోవడానికి మన డబ్బు వచ్చింది. కానీ ఇంతవరకు అంబేద్కర్ విగ్రహాన్ని కట్టడానికి మాత్రం ఇంతవరకు డబ్బే ఖర్చు పెట్టలేదంటే అంబేద్కర్ ను అడుగడుగున అవమానిస్తున్నారానికి ఇది సాక్ష్యం కూడా మీరు మర్చిపోతాను తయారనుకుంటున్నాం. నంబర్ 1 మిమ్మల్ని అడుగుతున్నా, అంబేద్కర్ ను గౌరవించే వాళ్ళు మనకు మిత్రులు అవుతారు, అంబేద్కర్ ను అవగరపరిచే మన శత్రువు అవుతాడు. కాబట్టి కేసీఆర్ మన జాతులకు శత్రువు అనే విషయం మీరు మర్చిపోతారు. ఆ విధంగా అన్నా నిజమే, అంబేద్కర్ ను అవగరపరిచేటోడు కేసీఆర్ అయినా కేసీఆర్ తాత అయినా మనకు శత్రువు అనేటోళ్ళు ఒకసారి ఆత్మసాక్షిగా చేతులు ఎత్తాల్సిందే నేను సవిన వ్యక్తం చేస్తాను. నేను ఆయన కావచ్చు, ఆయన తాత కావచ్చు, ఆయన ముత్తాత కావచ్చు, అంబేద్కర్ ను అవగరపరిస్తే ఆయన మన శత్రువు అనేసి కూడా మీరు మర్చిపోతారు. అంబేద్కర్ ను అవగరపరిచేవాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండా రాజకీయంగా ఆయనను ఓడించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని కూడా మీరు మర్చిపోతారు. ఆయన రాజకీయంగా ఆయన ఓడించినప్పుడే అంబేద్కర్ గౌరవం నిలబడతాడు. రాజకీయంగా ఆయన ముఖ్యమంత్రి స్థానం నుంచి తీసేసినప్పుడు మాత్రమే, ఆయన రాజకీయంగా పొందబెట్టినప్పుడే మన అంబేద్కర్ గౌరవం నిలబడుతుంది అనే విషయాన్ని మీరు మర్చిపోతారు సైనంగా కోరుతున్నాను. ఇక రెండోది నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను. రాజ్యాంగం అంటేనే రిజర్వేషన్, అవునా? రాజ్యాంగం అంటేనే మన అవకాశాలు, రాజ్యాంగం అంటేనే మన బతుకు, రాజ్యాంగం అంటేనే మన అస్తిత్వం. ఈ రాజ్యాంగం ఉండగా కొత్త రాజ్యాంగం గురించి మాట్లాడమంటే అర్థం ఏంటిది? మనం ఉన్న అవకాశాలు లేకుండా చేయడం, మనం ఉన్న అవకాశాలు లేకుండా చేయడం. కేసీఆర్ గారు ఎవరికి అవకాశాలు లేకుండా చేస్తున్నాడు? మన ఎస్సీలకు, మన ఎస్టీలకు, మన బీసీలకు, మన మైనార్టీలకు, మన మహిళలకు, మన వికలాంగులకు, ఇన్ని వర్గాలకు కేసీఆర్ వ్యతిరేకం అనే విషయం మీరు మర్చిపోతారు కూడా విజ్ఞప్తి. ఇన్ని వర్గాలకు వ్యతిరేకమని ఎందుకంటున్నా నేను? ప్రతి విషయంలో అగ్రకులాలకు దోషి పెడుతున్నాడు, అధికారంలో దోషి పెడుతున్నాడు, రిజర్వేషన్లో దోషి పెడుతున్నాడు. అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళకు అధికారంలో దోషి పెడుతున్నాడు, రిజర్వేషన్ దోషి పెడుతున్నాడు. ఈ రెండు నేను లెక్కలు చెప్తాను, గ్రహించాల్సిందిగానే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రెండు లెక్కలు చెప్తాను, గ్రహించాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల జనాభా ఎంత అని అంటున్నాం? శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారమే 93% వర్గాలు వీళ్ళు జనాభా. 93% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో ఉంటే మరి మిగిలిన శాతం ఎంత? 7%. 7% ఎవరు? ఓసీలు అనేసి మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. 7% ఎవరు? ఓసీలు అనేసి కూడా మీరు మర్చిపోవాలి. మరి ఆ లెక్కే కాదు, కేసీఆర్ గారు
సమగ్ర సర్వే నివేదిక చేశాడు. సమగ్ర సర్వే నివేదిక తయారు చేసాడు. సమగ్ర సర్వే చేసిన విషయం మీ అందరూ తెలుసు. ఆ నివేదికలో జనాభా ఎంత? నిన్న ఎస్సీల జనాభా ఎంత అన్నాడు కేసీఆర్ గారు. ఎస్సీల జనాభా ఎంత లెక్కలు చెప్పిండు? 19% అన్నాడు. అంతే కదా? ఇప్పుడు లెక్క పెట్టండి. ఇక కేసీఆర్ సమగ్ర సర్వే నివేదిక ప్రకారం, కేసీఆర్ ఇచ్చిన హామీల ప్రకారమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల జనాభా ఎంత లెక్కలు కడితే మీకు అర్థమవుతుంది. మనకి ఇస్తున్నాడా దోషి పెడుతున్నాడా అనే విషయం. రాజ్యాధికారంలోనూ రిజర్వేషన్లోనూ మనకి ఇస్తున్నాడా దోషి పెడుతున్నాడా వాళ్ళకు అనే విషయం మీకు క్లారిటీ ఇవ్వడానికి జనాభా లెక్కలు ఒకసారి చూసుకోవాల్సింది విజ్ఞప్తి నేను. నంబర్ 1, కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారమే ఎస్సీలు 19%. ఓకే, కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన ప్రకారమే ఎస్సీలు 10%. 19 ఎంతైనాయి? 29. కేసీఆర్ సమగ్ర సర్వే ప్రకారమే బీసీలు 52%. ఎంత అయినాయి? 81. అంతే కదా? 52, 29 ఎంత? 21. మరి కేసీఆర్ మేనిఫెస్టో పెట్టిన ప్రకారమే ముస్లింలకు 12% ఇస్తామని రిజర్వేషన్ అన్నాడు. అంటే ముస్లింల జనాభా ఎంత అర్థమైంది? 12%. మరి ముస్లిం జనాభా 12% అయినప్పుడు ఎంత మొత్తం అయినట్టు? 93%. ఎస్సీలు 19, ఎస్సీలు 10, బీసీలు 52, ముస్లింలు 12, 93 కదా? మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల జనాభా 93% అయినప్పుడు అగ్రకులాల జనాభా ఎంత? 7%. కదా? ఇప్పుడు మీరు గమనించండి, 93% వర్గాలకు సంబంధించిన వాళ్ళకు అధికారంలో వాటా ఎంత ఉన్నది? 93% వర్గాలకు సంబంధించిన వాళ్ళకు వాటా ఎంత ఉన్నది? రాజ్యాంగం ఏం చెప్పింది? అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పింది కదా? కేసీఆర్ అధికారంలో సమాన అవకాశాలు ఇచ్చిండా? ముఖ్యమంత్రి గారిలో మోసం చేసి తానే కూర్చున్నాడు. కనీసం మంత్రివర్గంలో అవకాశాలు ఇచ్చిందా అంటే లెక్కలు చెప్తున్నా గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి నేను. కేసీఆర్ కులస్తులు జనాభా ఎంత ఉన్నారు? 1% కూడా లేదు. కేసీఆర్ కులస్తుల పేరేంటిది? వెలమ. ఏం రోజులమ్మా? కేసీఆర్ కులస్తులు ఏం రోజులు? వెలమల జనాభా ఎంత? 1%. అంతే కదా? వెలమల జనాభా 1% అయితే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మంత్రులు ముఖ్యమంత్రితో పాటు 4 ఉన్నారు. ఇక్కడ మీరు గమనించండి, కేసీఆర్ వెలమ, వాళ్ళ కొడుకు కేటీఆర్ వెలమ, వాళ్ళ అల్లుడు హరీష్ రావు వెలమ, ఎంతమంది దయాకర్ణ వెలమ. అంతే కదా? మన జనాభా 1% లేదు, వాళ్ళు 4 ఉన్నారు కదా? మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 52% బీసీలు ఉన్నారు. నువ్వే చెప్తున్నావుగా, నీ లెక్కలు ఉన్నాయి కదా? 52% బీసీలు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ మంత్రులు ఎంతమంది ఉండాలి? మరి 1% లేని వాళ్ళు 4 ఉన్నప్పుడు 52% ఉండబడే మంత్రులు ఎంతమంది ఉండాలి? అసలు మొత్తం ఉండాలి కదా? మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు కదా? శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, కమలాకర్. అంటే 1% లేని వాళ్ళు 4, 1% లేని వాళ్ళు 4, 52% వాళ్ళు 3 అంటే నా బీసీల తరగ దొక్కింది కేసీఆర్ అనడానికి సాక్ష్యం ఉంటుందా? మీరు మర్చిపోతారు ఆయన మొత్తం వాస్తవం కదా? 52% వాళ్ళు 3 ఉంటారు, 1% వాళ్ళు 4 ఉంటారు. ఇకపోతే ఇతర కులాల గురించి మాట్లాడుతున్నా నేను. ఇవాళ రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పెట్టేస్తాడు కేసీఆర్. ఎవరి దోషి పెడతాడు? మనందరినీ దోషి పెడతాడు. ఎందుకు దోషి పెట్టాడు? రెడ్డోళ్ళు రాజకీయంగా నాకు ఎదురు తిరగద్దు, రెడ్డోళ్ళు నాకు ఎదురు తిరిగితే నా ప్రభుత్వం పోతుంది, మరి రెడ్డోళ్ళను నాకు దగ్గర పెట్టుకోవాలంటే పదవులు ఎక్కువ ఇవ్వాలి, ఆ పదవులు ఎక్కువడం ద్వారా నాకు వ్యతిరేకత తగ్గిస్తారని చెప్పి రెడ్డోళ్ళకు ప్రాధాన్యత పెంచుతుంటాడు. ఎస్సీలు ఏమన్నా కానీ, బీసీలు ఏమన్నా కానీ, మైనార్టీలు ఏమన్నా కానీ, మహిళలు ఏమన్నా కానీ రెడ్డోళ్ళకి పెద్ద పెద్ద పెట్టేస్తాడు. సాక్ష్యం ఏంటిది తీసుకొస్తున్నా నేను. 1, వాళ్ళ జనాభా 5%, రెడ్డోళ్ళ జనాభా 5%, వాళ్ళ మంత్రులు 6 ఉన్నారు ఇక్కడ. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి సత్తా ఇంద్రారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాల్గొండ నుంచి ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి. వాళ్ళ జనాభా ఎంత? 5. వాళ్ళ మంత్రులు ఎంతమంది? 6. ఇప్పుడు మీ దృష్టి తీసుకొస్తున్నా, 2 కులాలే 2 కంటే ఎక్కువ తీసుకున్నారు. వెలమలు 4 తీసుకున్నారు, 4 తీసుకున్నారు. మీరు గమనించండి, మొత్తం మంత్రుల సంఖ్య ఎంత? 18. 18లో 2 కులాలే 10 తీసుకున్నాయి కదా?
కానీ ఏ కులానికన్నా రెండు ఉన్నాయా? ఏ కులానికన్నా ఉన్నోళ్ళకే రెండు ఉన్నాయా? శ్రీనివాస్ గౌడ్, మరి గౌడ్ వాళ్ళు ఇద్దరికి ఉండవచ్చు కదా, ఒక్కరే ఎందుకున్నారు? వెలవలు నలుగురు అయినప్పుడు గౌడ్ ఇద్దరు ఎందుకు లేరు? రెడ్లు ఆరుగురు అయినప్పుడు గౌడ్ ఇద్దరు ఎందుకు లేరు? యాదవులు ఎంతమంది ఉన్నారు? శ్రీనివాస్ యాదవులు ఎంతమంది ఉన్నారు? ఒక్కరే కదా. మరి వెలవలు నలుగురు ఉంటే యాదవులు ఒక్కరే ఎందుకు ఉండాలి? మున్నూరు కాపులు ఒక్కరే కమలకర్ ఎందుకు ఉండాలి? రెండు ఆరుగురు ఉన్నప్పుడు ముస్లింల జనాభా 12% ఉన్న వాళ్ళు ఒక ముస్లిం ఒకడే ఎందుకు ఉండాలి? ఉప ముఖ్యమంత్రి ఒకడే ఎందుకు ఉండాలి? 5% లేని రెండు ఆరుగురు ఉన్నారు కదా, 6% లేని వాళ్ళు వెలవలు నలుగురు ఉన్నారు కదా, 12% జనాభా కల్లా నా ముస్లిం సోదరులు ఒకరే ఎందుకు ఉన్నారు? ఎవరికైనా ఒకటి కంటే మించినాయా? ఉదాహరణకు ఎస్సీలు ఎన్నో తెగలు ఉన్నారు, లంబడాలే ఉన్నారు, ఒక సోదరిమణి సత్యవతి రాజు ఉన్నారు. మరి లంబడాలు ఇద్దరు ఎందుకు లేరు? ఒకరే ఎందుకు ఉన్నారు? ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలో మన మాల కొప్పరేశ్వరు ఉన్నారు, కొప్పరేశ్వర తర్వాత మరి మాలలు ఇద్దరు ఎందుకు లేరు? ఏ కులానికి ఇద్దరు లేరు కదా. మరి మీకు 4 ఎందుకు, వాళ్ళ 6 ఎందుకు? పోలి తెలంగాణలో అత్యధిక జనసంఖ్య గల కులం ఏంది? మార్గలు కదా. మరి మార్గలు ఒక్కరెందుకు లేకుండా పోతుంది మంత్రివర్గంలో? కేసీఆర్ మంత్రులు ఒక్కరెందుకు లేరు? మార్గలు జనాభా ఉన్నది కదా, మరి ఒక్కరెందుకు లేరు మంత్రివర్గంలో? 12% జనాభా గల మార్గలకు మంత్రివర్గంలో చోటు లేదు. వెలవలు 4 తీసుకుంటాము, 2 తీసుకుంటాం. మిగిలిన కులాలకైతే ఒకటి కంటే మించండి కూడా. దీన్ని బట్టి 7% ఉండబడే అగ్ర కులాల రాజకీయ అధికారం కేసీఆర్ గుప్పెట్లో పెట్టుకున్నాడు. వాళ్ళకి ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోతారు. సాయిపోతున్నాను మనల్ని అనగొడుకోవడానికి సాక్ష్యం కూడా మీరు మర్చిపోతాం. బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ అగ్ర కులాలే. వెలవలు 4 తీసుకోవడం కంటే బ్రాహ్మణులకు ఒకటి ఇవ్వచ్చు కదా, వాళ్ళు కూడా మంత్రులు అవుతారు కదా, వాళ్ళు కూడా మంత్రులు అవుతారు కదా, అగ్ర కులాలే కదా. ఎట్లా కానివ్వడం కంటే వైశ్యులకు ఒకటి ఇవ్వచ్చు కదా. వాళ్ళ అగ్ర కులాల గురించే మాట్లాడుతున్నా. వైశ్యులు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బ్రాహ్మణులు ఎమ్మెల్యేలు కదా. మీరు 4 తీసుకోవడం కంటే వాళ్ళకంటే షెరోటి ఇవ్వచ్చు కదా, ఏం లేని మార్గాలకు ఒకటి ఇవ్వచ్చు కదా, జనాభా ఉన్నారు కదా. ఇట్లా ఎన్నో పీసు కులాలకు అవకాశం ఎందుకు కూడా అంటే రాజ్యాధికారంలో వాటా వాళ్ళే తీసుకున్నారని సాక్ష్యం. రాజ్యాంగం ఏం చెప్తుంది? సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్తున్నది. కేసీఆర్ సమాన అవకాశాలు ఇచ్చిందా? తోసుకుంటుండ్రు రాజకీయంగా అనేసి పోతుంది. ఇక పోతే రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నా. ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడినాక మనం భోజనానికి వెళ్దాం. గ్రహించండి, ఎస్సీ రిజర్వేషన్ ఎంత? ఇక్కడ 15 ఉన్నాయి. మనకు రావాల్సింది ఎంత? 19 కదా. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు చట్టం ఏం చెప్తుందంటే ఏ కొత్త రాజ్యాంగం అవసరం లేదు, ఏ కొత్త చట్టాలు అవసరం లేదు. ఎస్సీల జనాభా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎంత ఉంటే అంత % రిజర్వేషన్ అమలు చేసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్తున్నది. దాని కొత్త చట్టాలు రాజ్యాంగం అవసరం లేదు. అందుకు సాక్ష్యం చెప్తున్నా, మీరు చూడండి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో, అంతకు ముందు ఎన్టీ రామారావు పాలన మొదలు కాక ముందు మనకు ఎస్సీలకు 14% రిజర్వేషన్ ఉండేది, మన ఎస్సీలకు 4% రిజర్వేషన్ ఉండేది. కానీ ఎన్టీ రామారావు వచ్చినాక జనాభా లెక్కలు కట్టిన వల్ల జనాభా లెక్కలు కట్టే ఎస్సీల జనాభా పెరిగింది 1%. కాబట్టి రిజర్వేషన్ పెంచిండు, 15 అయినాయి. 15 అమలు జరుగుతుంది మనకి ఇప్పటికి. ఎస్సీల జనాభా 6% అయింది, 4% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. కాబట్టి 2 పెంచిండు, 6% అయింది, 6% ఇప్పటికి అమలు జరుగుతున్నాయి. దాదాపు 35 ఏళ్ళుగా ఎన్టీ రామారావు పెంచిన 1% రిజర్వేషన్లు ఎస్సీలకు పెరిగినాయి, ఎస్సీలకు 2% పెరిగినాయి. కాదే అమలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు నువ్వు లెక్కలు వచ్చేటప్పుడు నువ్వు లెక్కలు చెప్పావు కదా. ఎన్టీ రామారావు నాటికి లెక్కలు లేని 15% అయిందని ఎస్సీలది రిజర్వేషన్ 15% అమలు జరుగుతుంది. ఎస్సీలది 6% తేలింది, 6% అమలు జరుగుతుంది. మరి నువ్వు ఇప్పుడు లెక్కలు చేసావు కదా. ఈ నీ లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా ఎంత? నువ్వు చెప్పింది 19 కదా. మరి 19 అమలు జరగాలి కదా. నువ్వు పెంచాల్సింది ఎన్ని? ఇంకా 4 పెంచాలి. పెంచడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అడ్డుకునేది రాజ్యాంగమా? అడ్డుకునేది కోర్టులా? ఇంట్రాస్ పెంచినప్పుడు ఏ కోర్టు అడ్డుకోలేదే, ఏ రాజ్యాంగం అడ్డుకోలేదే. చట్టం ఉన్నది కాబట్టి అమలు జరుగుతున్నది. అంతేకాదు ఎస్సీల జనాభా లేని కాడు లేదు ఈ దేశంలో, ఎక్కడ అమలు జరగవు. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్ అమలు జరగవు. మీరు గోవాకి వెళ్ళి చూడండి, ఎస్సీల జనాభా 2%, అక్కడ 2% అమలు జరుగుతున్నాయి. మీరు తమిళనాడుకి వెళ్ళి చూడండి, ఎస్సీల జనాభా 18, అక్కడ 18 అమలు జరుగుతున్నాయి. అంబేద్కర్ రాష్ట్రం మహారాష్ట్ర ఎస్సీల జనాభా 13, అది 13 అమలు జరుగుతున్నాయి. అంతకంటే ముఖ్యంగా నువ్వు ఉత్తరప్రదేశ్ వెళ్ళి చూడు, ఎస్సీల జనాభా 21, అది 21 అమలు జరుగుతున్నాయి. నువ్వు పోయి హిమాచల్ ప్రదేశ్ చూడు, హిమాచల్ ప్రదేశ్ లో ఎస్సీల జనాభా 25, అది 25 అమలు జరుగుతున్నాయి. నువ్వు పంజాబ్కి వెళ్ళి చూడు, ఎస్సీల జనాభా 29, అది 29 అమలు జరుగుతున్నాయి. కూడా మీరు మర్చిపోతారు అనుకుంటున్నాం. ఎక్కడ ఎంత జనాభా ఉంటే అంత అమలు జరుగుతున్నాయి కదా.
మరి ఇక్కడ 19 అని నువ్వు అంటున్నావు కదా, 19 ఎందుకు అమలు చేస్తారు? మాకు లేని కాడ లేవు, ఉన్న కాడ 2 ఉన్నాయి, ఉన్న కాడ 13 ఉన్నాయి, ఉన్న కాడ 15 ఉన్నాయి, ఉన్న కాడ 29 కూడా ఉన్నాయి కదా. మరి ఇక్కడ 19% జనాభా అయినప్పుడు ఇక్కడ 19% రిజర్వేషన్ ఇవ్వకపోవడం అనేది మా ఎస్సీలను రిజర్వేషన్ల పరంగా నువ్వు అనగదొక్కుతున్న వారికి ఇది సాక్ష్యం కదా. రెండోది, ఎస్టీల జనాభా ఎంత? ఇవాళ ఎస్టీల జనాభా ఎంత? నీ మేనిఫెస్టో ఏం చెప్పింది? ఎస్సీలకు 10% రిజర్వేషన్ ఇద్దామని నువ్వే చెప్పావు కదా. అంటే 10% జనాభా ఉన్నాం కదా. మరి 10% జనాభాకు అనుగుణంగా 10% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? ఎంతకాలం నీ పరిపాలన? జూన్ 4కి 8 ఏళ్ళు కలుపుతుంది కదా. ఎస్సీల జనాభా ఉన్న కాడ ఎంతమంది చేసుకోవచ్చు? మీ దృష్టి తీసుకొస్తున్నా. ఎస్సీలు లేని రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. పంజాబ్లో ఎస్సీలు లేరు, అటు రిజర్వేషన్ లేవు. హర్యానాలో ఎస్సీలు లేరు, అటు రిజర్వేషన్ లేవు. తమిళనాడులో ఎస్సీలు 1% ఉన్నారు, 1% రిజర్వేషన్లు ఉన్నాయి. బీహార్లో 1% ఉన్నారు, 1% రిజర్వేషన్ ఉన్నాయి. కానీ మళ్ళా చెప్తున్నాను నేను, 30% ఉన్న జనాభా ఉన్న కాడ 30% అమలు జరుగుతున్నాయి. 80% ఉన్న జనాభా ఉన్న 80% అమలు జరుగుతున్నాయి. లక్షద్వీప్ లాంటి చోట్ల ఎస్టీలకు 100% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి అనేసి కూడా మీరు మర్చిపోతారు అనుకుంటున్నాం. అంటే జనాభా 100% ఉన్న కాడ 100% అమలు జరుగుతున్నాయి. 80% ఉన్న కాడ మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటి కొన్ని రాష్ట్రాల చోట్ల 80 అంటే 80 అమలు జరుగుతున్నాయి. లేని కాడ ఎస్టీలకు లేవు, ఉన్న కాడ 1 ఉంటే ఉన్నది, ఉన్న కాడ 80 ఉంటున్నది, ఉన్న కాడ 100 ఉంటున్నది. రాజ్యాంగం ఎస్టీల జనాభా ఎంత ఎక్కడ ఉంటే అక్కడ అమలు చేసుకోవచ్చు అని చెప్పింది కాబట్టి అంత అమలు జరుగుతుంది. మరి ఇక్కడ 10% రిజర్వేషన్ కదా. మరి నువ్వు ఇవ్వాల్సింది ఎంత? నువ్వు 4 పెంచాలి కదా. పెంచకపోవడం అనేది ఎస్టీలను అనగొక్కినట్టే కదా. 8 ఏళ్ల పాలన దగ్గరకు వచ్చింది కదా. అంటే నువ్వు ఎస్సీలకు వ్యతిరేకంగా రుజువు అవుతుంది కదా. మూడో విషయం నా బీసీలది. కేసీఆర్ గారు బీసీలు ఎంత అనగొక్కిండు? మంత్రివర్గంలో సంఖ్య లేకుండా చేసిండు కదా. 3 ఉన్నాయి కదా. వెలుమలకు 4 ఎత్తే వాళ్ళు 3 ఉన్నాయి కదా. రిజర్వేషన్లు ఎన్టీ రామారావు కాలంలో బీసీలకు రిజర్వేషన్ ఎంత ఉండే? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 34% ఉండే. బీసీలకు ఎన్టీ రామారావు వచ్చిన కాలం నుంచి కిరణ్ కుమార్ గవర్నమెంట్ వరకు స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ వ్యవస్థలో 34 ఉండే. కానీ కేసీఆర్ గారు దాన్ని 27 చేసిందా అనేసి కూడా మీరు మర్చిపోతారు అనుకుంటున్నాం. అరే తగ్గించిందా పెంచిందా? నిజంగా పెంచాలంటే ఎంత పెంచాలి? 52% పెంచాలి. మరి 52% పెంచలేదు. ఉన్నాయన్న ఉంచిందా? ఉన్నాయి కూడా లేవు. మరి ఉన్నాయి ఉంచితే 34 ఉండాలి, 27 ఎందుకు వచ్చినాయి? అంటే తగ్గించింది అనేసి కూడా మన స్పష్టంగా రుజువుతున్నసి కూడా మీరు మర్చిపోదు. అంతేకాదు, స్థానిక సంస్థల్లోనే కాదు, విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 50% రిజర్వేషన్ ఇచ్చే రాష్ట్రం కూడా ఉన్నది బీసీలకు. అందుకు ఆధారం ఏంటిది? తమిళనాడు వెళ్ళిపోయి చూడండి. తమిళనాడులో బీసీల జనాభా 50% బీసీలకు విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో 50% రిజర్వేషన్లు అక్కడ అమలు జరుగుతుందని కూడా మీరు మర్చిపోతాం. మీకు తెలుసు. మరి తమిళనాడులో 50% బీసీలకు అమలు జరుగుతున్నప్పుడు తెలంగాణలో అమలు చేయాల్సి కదా 52% అమలు చేయాల్సింది పోయి ఉన్న 34% ఉంచాల్సింది పోయి దాన్ని తగ్గించిండు అంటే 27 తగ్గించిండు అంటే నష్టం చేసిండే తప్ప మేలు చేయలేదు అనే విషయం మనం మర్చిపోతాం అనుకుంటున్నాను. ఇది వాస్తవం కాదా? పేరు చేసుకోవాల్సింది నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే ముస్లింల గురించి మాట్లాడి నా బిడ్డలు మహిళల గురించి మాట్లాడిన తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతాను. ఒక్కసారి ముస్లిం గురించి మాట్లాడతాము. ముస్లింల జనాభా ఎంత? 12%. మరి ముస్లింలకు నువ్వు రిజర్వేషన్ ఎంత ఇస్తానన్నావు? 12% ఇస్తాను. 1% కూడా పెంచినవా? రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ముస్లింలకు రిజర్వేషన్ లేవు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ముస్లింలకు రిజర్వేషన్ లేవు. కానీ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక 4% అని ఇచ్చారు. అరే ఆ 4% ఇప్పటికి అమలు జరుగుతున్నాయి కానీ నువ్వన్న 12% ఏమైనాయి? మరి 4% ఇప్పటికి అమలు జరుగుతున్నాయి కానీ నువ్వన్న 12% ఏమైనాయి? 12% పక్కన పెట్టి 1% పెంచినవా? రాజశేఖర్ గారు 4% అని చేశారు కానీ నువ్వు 12 అన్న మనిషి 1% కూడా పెంచలేదు. అందువల్ల నువ్వు ముస్లింలకు నష్టం చేస్తున్నావు అనేసి కూడా రుజువుతుంది. వాళ్ళు ఇవ్వదలుచుకుంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వము ముస్లింలకు 10% వరకు రిజర్వేషన్ చెప్తున్న విషయం కూడా మీరు మర్చిపోతారు అనుకుంటాం. ఇప్పుడు దీన్ని ఎంతైనా పెంచుకోవచ్చు కదా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒకనాడు 50% మించద్దు రిజర్వేషన్ అన్నారు. కానీ ఇప్పుడు 50% మించే రిజర్వేషన్లు అగ్రకులాల పేదలకు 10% వచ్చిన తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ ఎంతైనా పెంచుకోవచ్చు అనే విషయం మన చట్టం కూడా వచ్చింది కదా. అంటే ముస్లింలకు రిజర్వేషన్ పెంచుతా అంటే రాజ్యాంగం అడ్డం పడ్డదా? చట్టం అడ్డం పడ్డదా? అంటే రాజ్యాంగం చట్టం అడ్డం పడలేదని కూడా మీరు మర్చిపోతారు అనుకుంటున్నాం. అంటే ముస్లింలకు ద్రోహం చేసినట్టే కదా. ముస్లింలకు ద్రోహం చేసినట్టే కదా. ఇంకొక విషయం, నా వికలాంగులు గోపాలు వీళ్ళందరూ ఉన్నారు. ఈ తెలంగాణలో వికలాంగులకు రిజర్వేషన్ ఎంత? 4%. కర్ణాటక ఎంత అమలు జరుగుతుంది? 6%. తమిళనాడు ఎంత అమలు జరుగుతుంది? 6%. అంటే ఇక్కడ 4% అమలు జరుగుతుంది కదా. మరి అక్కడ 6% అమలు జరుగుతుంది కదా. పెంచాలనుకుంటే వికలాంగులకు పెంచవచ్చు కదా. చట్టం కోర్టులు ఏం చెప్తున్నాయి? వికలాంగుల విషయంలో మహిళల విషయంలో ఎంత శాతమైన పెంచుకున్నా కోర్టులు అడ్డం పడవని చెప్పి కోర్టు తీర్పులు ఉన్నాయి.
వికలాంగుల విషయంలో, మహిళల విషయంలో ఎంత శాతం పెంచినా కోర్టులు అడ్డపడవని చెప్పి కోర్టులు తీర్పు చెప్తున్నాయి. మరి వికలాంగుల రిజర్వేషన్ పక్క రాష్ట్రం పెంచింది, కానీ నువ్వు మాత్రం పెంచలేదు కదా. ఈ విధంగా వికలాంగులు కూడా నష్టమే కదా నువ్వు. రెండోది, ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నిన్న ఎవరిని అవమానించిండు కేసీఆర్? గవర్నర్ మహిళని అవమానించిండు కదా. ప్రతి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నప్పుడు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి కదా. మరి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే జరిగిందంటే మహిళను అవమానించండి కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మహిళల పాత్ర లేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మహిళల పాత్ర లేదా? మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కళాకారుల పాత్ర కీలకమవుతే, పాటలు పాడే వాళ్ళ పాత్ర కీలకమవుతే, పాటలు పాడే కాడ మహిళలు ఉన్నారు కదా, ఆటలు ఆడిన కాడ మహిళలు ఉన్నారు కదా, ఉద్యమాలు చేసిన కాడ మహిళలు ఉన్నారు కదా, ధర్నా చేసిన కాడ మహిళలు ఉన్నారు కదా, రాష్ట్రరూపాలు చేసిన కాడ మహిళలు ఉన్నారు కదా, దెబ్బలు తిన్న కాడ మహిళలు ఉన్నారు కదా, జైలుకి వెళ్ళిన కాడ మహిళలు ఉన్నారు కదా, చచ్చిపోయిన అమరదారు కూడా మహిళలు ఉన్నారు కదా. అంటే అన్నింటిలో మహిళలు ఎత్తున్నారు కదా తెలంగాణ కోసం. కానీ కేసీఆర్ ఎంత మహిళా వ్యతిరేకి అంటే నా బిడ్డలు ఆలోచించాలి. కేసీఆర్ ఎంత మహిళా వ్యతిరేకి అంటే ఒక్క మహిళ కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వని కేసీఆర్ అనే విషయం మీరు మర్చిపోతాను అనుకుంటున్నాను. కేసీఆర్ పాలనలో మీరు గ్రహించండి, 2014-2018 మధ్యలో 4 సంవత్సరాలు మొదటి పాలన జరిగినప్పుడు 18 మంది మంత్రులు ఉంటే 18 మంది మంత్రుల్లో ఒక్క మహిళ కూడా అవకాశం ఇవ్వలేదనేసి మీరు మర్చిపోతాను అనుకుంటున్నాను. ఇది వాస్తవం కాదా? మీరు ఆలోచించవలసిందిగానే వ్యక్తం చేస్తున్నాను. ఒక్క మహిళ కూడా మంత్రివర్గ స్థానం లేకుండా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కేసీఆరే. కేంద్ర మంత్రులు ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అంతేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే మన తెలంగాణ మహిళలకు గౌరవం ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే మన తెలంగాణ మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండేది. తెలంగాణ వచ్చినాక తగ్గింది అనడానికి నేను సాక్ష్యం చెప్తున్నా, గ్రహించాలని వ్యక్తం నేను. తెలంగాణ రాకముందు రాజశేఖర్ గారి గవర్నమెంట్ లో తెలంగాణ నుంచే 5 మహిళా మంత్రులు ఉండే, తెలంగాణ ప్రాంతం నుంచే 5 మహిళా మంత్రులు ఉండే. మీరు సాక్ష్యం చెప్తున్నా, మీరు గ్రహించండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ మహిళలకు ఏ స్థాయి గవర్నమెంట్, ఏ మహిళలకు గౌరవం ఉన్నదో సాక్ష్యం చెప్తూ 5 మహిళా మంత్రులు ఉన్నారు. ఉదాహరణకు డికే అరుణ మంత్రిగా ఉన్నది. డికే అరుణ మంత్రి ఉన్న రోజుల్లోనే సబితా ఇంద్రారెడ్డి కూడా మంత్రి ఉన్నది. సబితా ఇంద్రారెడ్డి మంత్రి ఉన్న రోజుల్లోనే కొండా సురేఖ మంత్రి ఉన్నది. కొండా సురేఖ మంత్రి ఉన్న రోజుల్లోనే అదే సమయంలో సునీత లక్ష్మారెడ్డి మంత్రి ఉన్నది. సునీత లక్ష్మారెడ్డి మంత్రి ఉన్న సమయంలోనే మన గీతారెడ్డి మంత్రి ఉన్నది. అంటే ఎంతమంది మంత్రులు ఉండే? 5 మహిళా మంత్రులు ఉండే. అంటే తెలంగాణ రాకముందు 5 మహిళా మంత్రులు ఉన్నారు, కానీ తెలంగాణ వచ్చినాక ఒక్కరిని కూడా పెట్టుకోలేదు కేసీఆర్ అనేసి కూడా మనం మర్చిపోతాను అనుకుంటున్నాను. 18 మంది మంత్రులు ఉంటే 18 మంది మంత్రుల్లో ఒక్క మహిళ తీసుకోలేని మహిళా వ్యతిరేకి కేసీఆర్ అనేసి కూడా మీరు మర్చిపోతాను అనుకుంటున్నాను. ఇది వాస్తవం కాదా? నేను ఆరోపణ చేస్తున్నానా? వాస్తవా? వాస్తవం. రెండోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నప్పుడు కూడా ఒక మహిళ కూడా అవకాశం ఇవ్వలేదు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. రెండోసారి మన గవర్నమెంట్ వచ్చినా కూడా మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నప్పుడు ఒక మహిళ కూడా అవకాశం ఇవ్వలేదు. కానీ ఎప్పుడు ఇద్దరికి ఇచ్చిందంటే ఎప్పుడైతే ఈ గవర్నర్ మహిళ ఇక్కడికి వచ్చిందో, ఒక మహిళ ఇక్కడికి గవర్నర్ వచ్చిందో, ఈ గవర్నర్ రేపు ఎప్పుడన్నా మహిళలకు మంత్రివర్గం స్థానం ఎందుకు లేకుండా పోయిందని చెప్పి ప్రశ్నిస్తుందేమో, ఎప్పుడన్నా ఇబ్బంది పెడితే ఆమె వచ్చిన ఆమె భయం 2 మహిళలకు అవకాశం ఇచ్చాడు కేసీఆర్ అనేసి అని మీరు మర్చిపోతాను. మహిళా గవర్నర్ రానంత వరకు మహిళలకు ఇక్కడ స్థానం ఉన్నదా? మహిళా గవర్నర్ తమిళసై రానంత వరకు మహిళలకు ఒక్కరికి అవకాశం ఉన్నదా? ఎవరికి అవకాశం లేదనేసి కూడా మీరు మర్చిపోతాను అనుకుంటున్నాను నేను. మొదటి పాలనలో 18 మంది మంత్రులు ఉంటే ఒకరు లేరు. రెండో పాలన మొదలై క్యాబినెట్ విస్తరిస్తున్న దశలో ఒకరిని పెట్టుకోలేదు. కానీ తమిళసై ఎప్పుడైతే ఒక మహిళా గవర్నర్ ఇక్కడికి వచ్చిందో అప్పుడు మాత్రమే ఇద్దరికి అవకాశం ఇచ్చావు. నేను అంటున్నాను సమానంగా స్త్రీల గురించి మాట్లాడితే, పురుషులతో సమానంగా స్త్రీల గురించి మాట్లాడాల్సింటే 18 మంది మంత్రుల కాడ ఇప్పుడు 9 మందిని మహిళా మంత్రులు ఎందుకు పెట్టుకోవాలని చెప్పి నేను సవినంగా కేసీఆర్కి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఒక 9 మందిని పెట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి. లెక్కలు మళ్ళా చెప్తున్నా నేను. రిజర్వేషన్లు కూడా దోచుకుంటున్నామని సాక్ష్యం మళ్ళీ చెప్తున్నా నేను. ఎస్సీలు 19%, మనకు వస్తున్నది 15, ఇంకా 4 రావాలి. 4 ఇవ్వాల్సింది కేసీఆరే ఇవ్వలేదు. బయట రాష్ట్రాలు అమలు జరుగుతున్నాయి, 29 అమలు జరుగుతున్నాయి. ఎస్సీల జనాభా 10%,
అమలు జరుగుతున్నది 6%, ఇంకా 4 రావాలి. బయట రాష్ట్రాల్లో 100% కూడా అమలు జరుగుతున్నాయి, ఇంకా 4 నా ఎస్టీలకు రావాలి. బీసీల జనాభా 52%, అమలు జరుగుతున్నది 27%, ఇంకా 25 బాకీ ఉన్నారు. కేసీఆర్ ఇవ్వాలి 50%. అక్కడ తమిళనాడులో రిజర్వేషన్ బీసీలకు అమలు జరుగుతున్నాయి, ఇక్కడ 25% ఇంకా బాకీ ఉన్నది. నా ముస్లింల జనాభా ఎంత? 12%, ఇక్కడ ఉన్నది 4%, ఇంకా వాళ్ళకి 8% రిజర్వేషన్ రావాలి. నా వికలాంగుల అనుగుణంగా 6% రావాలి, ఇక 4% అవుతుంది, ఇంకా 2% రావాలి. కానీ ఒక విషయం గుర్తు చేస్తున్నా, మన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఇవ్వని కేసీఆర్, అక్కడ మన రిజర్వేషన్ దోషపెడుతుండ్రు. ఆ విషయం మర్చిపోతూ ఎక్కడ దోషపెడుతుందో చూడండి. ఈ తెలంగాణలో అగ్రకులాల జనాభా ఎంత? 7% కదా. మరి అగ్రకులాల జనాభా 7% అవుతే మరి తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాల పేరుతో 10% ఇవ్వడమంటే మనకి దోషి పెట్టినట్టు కదా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సింది తెలుసు. అగ్రకులాలకు ఎంత శాతం రిజర్వేషన్ అమలు జరుగుతుంది? 10% అమలు జరుగుతుంది. ఇక్కడ 10% అమలు చేసేది ఎవరు? కేసీఆర్. వాళ్ళ జనాభా ఎంత? 7. వాళ్ళ 10 ఎట్లా అమలు జరుగుతున్నాయి? 19% ఎస్సీలు అయితే మనకు 15 అమలు జరుగుతున్నాయి కదా, ఇంకా 4 రావాలి కదా. ఎస్సీలు 10% అవుతే 6 అమలు జరుగుతున్నాయి కదా, ఇంకా 4 రావాలి కదా. బీసీలు 52 అవుతే 25 అమలు జరుగుతున్నాయి, ఇంక 25 రావాలి కదా. ముస్లింలు 12 అవుతే 4 అమలు జరుగుతున్నాయి, ఇంక 8 రావాలి కదా. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైండ్ వర్గాలకు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ లేవు కదా. మరి అగ్రకులాల జనాభా 7% అవుతే 10% ఎట్లా అమలు జరుగుతున్నాయి అంటే అధికారంలో వాళ్ళే దోచుకుంటుండ్రు, మన రిజర్వేషన్ కూడా వాళ్ళే దోచుకుంటున్నారు అనడానికి ఇవి సాక్ష్యాలు కూడా మీరు మర్చిపోతారు అనుకుంటాం. మనల్ని దోచుకునే కేసీఆర్ మరింత దోచుకోవడానికి మనల్ని దోచుకునే మనల్ని దోచుకునే కేసీఆర్ మనల్ని దోచుకునే సిగ్నల్ ప్రాబ్లం.